ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ KPHP కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, మన అందరి లైఫ్స్ లో కలర్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా. అండ్ సమ్ ఆర్ ది అదర్ వే మన మైండ్ ని రీడ్ చేయొచ్చు ద కలర్ వి చూస్ అన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారు. సో అసలు ఏ ఒకేషన్స్ కి ఏ కలర్స్ ని మనం చూస్ చేసుకోవాలి అంటే వారాలకి ఒక కలర్, నక్షత్రాలకి ఒక కలర్, రాశులకు ఒక కలర్ అలా చెప్తూ ఉంటారు కదా. మనం ఏదైనా మంచి పనికి వెళ్ళాలనుకున్నప్పుడు లేదంటే పలానా పూజకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎలాంటి కలర్ శారీస్ ఆర్ డ్రెస్సెస్ వేసుకుంటే బాగుంటుంది ఈరోజు డిస్కస్ చేద్దాం. తప్పకుండా. అయితే ఏ కలర్స్ అయినా కానివ్వండి, గుడికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఏదైనా పూజకి వెళ్ళేటప్పుడు కానివ్వండి, సాంప్రదాయకరమైన దుస్తుల్లో వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, మన దేవాలయాల ముందు మనకి అంటే బోర్డు పెట్టడం, ఈ దుస్తులు వేసుకొని రండి అని చెప్పి. ఎందుకు మనం ఆ మాట అనిపించుకుంటున్నాము అనేది చాలా బాధ అనిపిస్తుంది నాకు. అంటే చున్నీ లేకుండా మేము అలవ్ చెయ్యము అని చెప్పాలా ఎవరన్నా? మనకి లేదు కదా, అవునా కదా. అట్లీస్ట్ గుడికి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉండవు మనకి. మనం ఎక్కడైతే నిజంగా డెడికేటెడ్ గా ఉండాలో అక్కడే మనకి బోర్డులు కనిపిస్తా ఉంటాయి. నిజంగా అది నిజంగా డిస్టర్బ్ చేస్తుంది. అది అలా పెట్టాల్సిన పరిస్థితి మనం తీసుకురావడం అనేది దౌర్భాగ్యం అనేది నా ఆలోచన. అది కరెక్టా రాంగ్ అయితే నాకు తెలియదు, కానీ అలా మనం ఎందుకు తెచ్చుకున్నాం ఆ పరిస్థితి అనేది నిజంగా క్వశ్చన్ మార్క్ నాకైతే. వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఎక్కడన్నా వేసుకోండి, జుట్టు ఎక్కడన్నా వీరబోసుకోండి, నో ప్రాబ్లం. కానీ దేవాలయాల్లో కానివ్వండి, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతున్నప్పుడు కానివ్వండి, చక్కగా రెడీ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే ఇప్పుడు మనం ఏ కలర్స్ వేసుకోవాలి ఇందులో అని అనుకుంటే కనుక, మీరు అమ్మవారి పూజ ఏదైనా చేస్తున్నప్పుడు రెడ్ కలర్ వేసుకోవడం అనేది మంచిది. ఓకే. అలాగే లక్ష్మీదేవి పూజ ఏమైనా చేస్తున్నప్పుడు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ఆంజనేయ స్వామికి సంబంధించింది అయితే మాత్రం సింధూరం రంగు వేసుకుంటే చాలా మంచిది. అయితే ఎవరైనా సరే బర్త్ నెంబర్ 5 కానీ డెస్టినీ నెంబర్ 5 కానీ ఉంటే కనుక మీ డేట్స్ ఆఫ్ బర్త్ లో నెంబర్ 5 అలాగే 14, 23 అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం 19 తో సహా యాడ్ చేస్తే కనుక 19 2000 అయితే అందరు 2025 అనే రాస్తున్నారు అనుకోండి. ఇప్పుడు అట్లా మీరు గనక యాడ్ చేసుకొని అది గనక డెస్టినీ నెంబర్ 5 వస్తే గ్రీన్ ఎటువంటి పరిస్థితులను వాడకండి. ఓకే. ఈవెన్ దో 5 రిలేట్స్ టు మర్క్యూరీ, బుధుడు గ్రీన్ కలర్ అయినా కూడా వీళ్ళకి గ్రీన్ కలర్ మాత్రం అస్సలు సూట్ అవ్వదు. ఓకే. ఓకే. అట్లాగే మీరు ఏమైనా పెళ్లి చూపులకు వెళ్తున్నారు, పెళ్లి చూపులు అనేది లేదా? ఇప్పుడు నవ్వుతున్నారు మీరు. ఈ కాలంలో అసలు లేదనా? ఈ కాలంలో ఎక్కడండి ఫోన్ లో వీడియో కాల్, పెళ్లి చూపులు అంటాం మళ్ళీ. అది అయిపోయింది ఆ సంప్రదాయం. మీరు ఎవరినైనా కలవడానికి వెళ్తున్నారు, సూటబులా కాదా అని మీ అమ్మ వాళ్ళు మీకు ఫోటో చూపించారు, ఆ అమ్మాయి నీకు సూటబులా కాదారా చూసుకోనంటే, మగవాళ్ళు మరి ఎల్లో షర్ట్ వేసుకుంటే ఆ అమ్మాయి అప్పుడే వద్దంటుంది అనుకోండి, ఎర్రగా. కాబట్టి ఎల్లోని ఏదైనా చిన్న క్లాత్ ఆర్ ఎల్లో పేపర్ అయినా సరే జేబులో పెట్టుకొని వెళ్ళండి. అట్లాగే ఆడపిల్లలు చక్కగా ఎల్లో యూ హ్యావ్ టు ప్రిఫర్ ఆ టైం. బట్ ఎల్లో కంప్లీట్ ఎల్లో వేసుకుంటే డిఫరెంట్ గా ఎల్లో వేసుకుంటే అమ్మాయి హలో నాట్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. ఇదేంట్రా బాబు అంటే మీరు అమ్మాయిలు అయితే చక్కగా ఎల్లో డ్రెస్ కానివ్వండి, ఎల్లో శారీ కానివ్వండి, ఎల్లో చాలా అంటే అవతల వాళ్ళని ఈ అమ్మాయి కరెక్ట్ గా ఉంది, చాలా బాగా మాట్లాడుతుంది అనిపించేటట్టుగా మైండ్ ఇంప్రెస్ చేస్తుంది. అలాగే మీకు కూడా అతనిలో నచ్చే క్వాలిటీస్ వెతకడం అనేది హెల్ప్ చేస్తుంది. జనరల్ గా ఎల్లో వేసుకున్న తర్వాత అవతల వాళ్ళకి మనం నచ్చుతాం, చాలా బాగుందండి అని ఖచ్చితంగా అంటారు. ఎల్లోగా చాలా బాగుంటుంది. మనం ఏ కాంప్లెక్షన్ లో ఉన్నా కూడా షేడ్స్ ఆఫ్ ఎల్లో అందరికి సెట్ అవుతుంది. ఎల్లో ఏంటంటే నచ్చే విధంగా ఉంటుంది. అలాగే అవతల వాళ్ళకి వాళ్ళలో మనకి ఏం నచ్చుతుంది అనేది మనకి తెలియవరుస్తుంది అనమాట. అందుకని పెళ్లి చూపుల్లో ఎల్లో కట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి నేను కూడా ఎల్లోనే కట్టుకున్నాను. కాబట్టి గురువు అనుగ్రహం కూడా ఉంటుంది. నేను రింగులు తిప్పుతున్నాను కానీ గుర్తు. అలాగే అలా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా వాడకూడని కలర్ ఏమైనా ఉంది అంటే బ్లాక్.
కానీ అందరూ ఎక్కువగా వాడే కలర్ బ్లాక్. బ్లాక్ అంటే నాకు Common చాలా colour. ఇష్టము నాకు కూడా. కానీ బ్లాక్ మాత్రం వాడకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎక్కువగా ఇంపార్టెంట్ వర్క్స్ కానీ సెనిస్టర్ కలరే కదండి పాపం, ఆయన సంతుష్టుడు కావాలంటే మనం బ్లాక్ వేసుకోవాల్సింది కదా. ప్రిఫరబుల్ సాటర్డే మా ఆఫీస్ అంతా బ్లాక్ వేసుకునే తిరుగుతాం అసలు. సాటర్డే బ్లూ వేసుకుంటే చాలా మంచిది. ఇంద్రనీలము అని విన్నారు ఎప్పుడన్నా? నీల ఆయన చెల్లెలు హెవీ బ్లూ. సాటర్న్ బ్లూ ఏ కలర్ అయినా కూడా, నీల ఆవిడ ఆయన చెల్లెలు అన్నమాట. ఓకే. నీలము అంటే చాలా ఇష్టం, అందుకనే సాటర్న్ జెమ్ కూడా బ్లాక్ లో ఉండదు, నీలంలో ఉంటుంది. ఆయనకి ఇష్టమైన కలర్ బ్లూ. ఓకే. సాటర్డే బ్లూ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి, బ్లాక్ కాదు. ఓకే. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే, ఏదున్నా బ్లాక్ ఎందుకు వద్దంటారంటే, ఏదున్నా ఎనర్జీని తొందరగా అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే. సో ఏమైనా నెగటివ్ ఎనర్జీస్ రావడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి బ్లాక్ వేసుకోండి. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకా సండేస్ మాత్రం వైట్ వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. ఏదైనా ఇంపార్టెంట్ పని మీద మీరు గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్తున్నారు, మీకు పని అవ్వాలి అంటే వైట్ కలర్ వేసుకోవడము, లేకపోతే గోధుమ రంగు వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అట్లా మనం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగే మంగళవారం నాడు రెడ్ వేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మండే కూడా వైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సండే అండ్ మండే వైట్. మండే వైట్ బాగుంటుంది. సో ట్యూస్డే రెడ్ కలర్. సో కమింగ్ టు వెడ్నెస్డే గ్రీన్ కలర్. బట్ దోస్ హు ఆర్ బోర్న్ ఇన్ 5 అసలు అవాయిడ్ చేయండి. డెస్టినీ నెంబర్ 5 కానీ బోర్న్ 5 కానీ గ్రీన్ అసలు అవాయిడ్ చేసేసేయండి. థర్స్డే వచ్చేసి ఎల్లో వాడుకోవచ్చు. ఫ్రైడే వచ్చేసి పింక్. ఏదైనా ఫ్రెండ్షిప్స్ చేయడానికి వెళ్తున్నారు మీరు, ఆ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నారు, ఆ ఫ్రెండ్ వల్ల మీకు జాబ్ ఏదైనా రావాలని అనుకుంటున్నారు అని అంటే పింక్ వేసుకోండి. ఓకే. సాటర్డేస్ యాజ్ ఎ సెట్ బ్లూ. ఇట్లాంటివి. అండ్ అఫీషియల్ గా మీరు మాట్లాడడానికి వెళ్తున్నారు, అవతల వాళ్ళు చాలా డిసిప్లినరీ మోడ్ లో ఉండాలనుకుంటున్నారు మీతో అంటే బ్లూ, లైట్ బ్లూస్, బ్లూ వేసుకుంటే స్కై బ్లూస్ ఆ షేడ్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. సో ఎప్పుడు మనం ఏదైనా పనికి వెళ్ళాలనుకుంటున్నాము, భయపెట్టాలనుకుంటే రెడ్ అన్నమాట. అవతల వాళ్ళు మీరు ఏం చెప్తున్నా సరే, వాళ్ళు నేను రెడ్ వేసుకున్నా, నేను ఏం చెప్తున్నా మీరు వింటున్నారు. సో ఇప్పుడు మనం ఏది పని అవ్వట్లేదు, చాలా మొండి పని, ఎంత అసలు నోటి దాకా వస్తుంది కానీ ఇంకా అటు నుంచి అట్టే వెళ్ళిపోతుంది అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఏ లార్డ్ ని అట్రాక్ట్ చేయాలి మనం? వాళ్ళ ఏ కలర్ వేసుకోవాలి? ఎల్లోనండి. ఎల్లో ఆర్ పింక్, రెండిట్లో ఏదైనా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎల్లో చాలా బాగా వర్క్. ఓకే. మన సైకలాజికల్ ఫీలింగ్ అండి దాని, లేకపోతే అది నిజంగానే లాజిక్ ఉందా దీని వెనకాల? డెఫినెట్ గా ఉంది. ఆ కలర్స్ అనేవి మన మీద, లక్కీ కలర్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఆ 7 కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సృష్టి అంతా కూడా స్కాటర్ చేసి 7 ఎందుకు ఇచ్చింది? అవునా కదా, ఒక లైట్ ఉంది, ఆ లైట్ స్కాటర్ చేస్తే 7 కలర్స్ కనిపిస్తున్నాయి. అవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మిగతా కలర్స్ అన్ని అది మిక్స్ చేస్తే వచ్చేవే కాబట్టి మనం ఎప్పుడు కూడా రెయిన్బోలో చూడండి, మీకు రెయిన్బో రాగానే ఎంత సంతోషం అనిపిస్తుంది మనకి, అవునా కదా. సో కలర్స్ యూజ్ చేసినప్పుడు కూడా పాంచభౌతిక శరీరం, అవునా కదా. సో భగవంతుడు ఇచ్చిన సృష్టి నుంచి వచ్చిన కలర్స్ ని కూడా యూజ్ చేసుకుంటే దీనికి ఒక పెద్ద థెరపీ ఉంది, కలర్ థెరపీ. అది కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హెడేక్స్ కానివ్వండి, లేదు అంటే కనుక డయాబెటీస్కి కానివ్వండి, లేదంటే వెయిట్ లాస్కి కానివ్వండి, కలర్ థెరపీ ఎట్లా యూజ్ చేస్తామో కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో రాబోయే కాలంలో డెఫినెట్ గా మనం దీని మీద కూడా ఒక వీడియో చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.